బన్నీ, నా కోడలి కాపురంలో చిచ్చు పెట్టాలనుకుంటున్నావా? ఇవ్వాలంటే ఆ ఆదిత్యకి బిజినెస్ గురించి తెలియదు, కానీ రేపు అన్నీ తెలుసుకుంటే కాదు, తెలుసుకుంటాడు. హాయ్. ఎంత పొగరు! నన్ను అందరి ముందు గెటౌట్ అంటుందా? ఇంటికొస్తుందిగా, అప్పుడు చూపిస్తా. ఆఫీస్లో దాని పవర్ చూపిస్తే ఇంట్లో మొగుడిగా నా పవర్ ఏంటో చూపిస్తా. గాయత్రి, మీటింగ్ అయిపోయిందా? నువ్వు రావడానికి చాలా లేట్ అవుతుందేమో అనుకున్నాను. తొందరగానే వచ్చేసావే. పని అయిపోయాక అనవసరంగా తిరగటం నాకిష్టం ఉండదు. కరెక్ట్. ఇది అచ్చమైన ఇల్లాలి లక్షణం. పనున్నప్పుడు ఆఫీసులో ఉండాలి, పని అయిపోయాక పతి సేవ చేసుకోవాలి. ఏంటి అలా చూస్తున్నావు? నీ చేత్తో కాఫీ కలిపివు. అరే, ఏంటా చూపు? ఆఫీస్లో నువ్వు అందరికీ బాసు అయితే ఇంట్లో నేను నీకు బాసుని. వెళ్ళి కాఫీ తీసుకురా. నువ్వు కలు, ఆయన కాఫీ ఇవ్వలేదా? నానిస్తానంటే వద్దన్నారమ్మా. ఓ, ఆఫీస్లో తిట్టానని ఇంట్లో ఇలా సాధించాలనుకుంటున్నాడు కాబోలు. చూస్తా. అమ్మా, నన్ను కలుపుతానమ్మా. వద్దు, నేనే కల్పిస్తాను. అక్కడ పెడితే ఏంటి అర్థం? చేతికివ్వు. ఇవ్వు. చేతిగా ఉందేంటి? పంచదార కలపలేదా? కలిపాను. నాకు చాలదు, ఇంకొంచెం కలుపు. ఇది నాకు తీయగా ఉంటేనే ఇష్టం. కాఫీ అయినా లైఫ్ అయినా. ఆగు, వెళ్ళిపోతావేంటి? ఇంకేం కావాలి? ఏం కావాలని ఇస్తావా? అఫ్ కోర్స్, నువ్వివ్వకపోయినా తీసుకోగలనుకో. ఎందుకంటే నీ మీద నెగిటివ్ రైట్స్ మొత్తం నాకే ఉన్నాయి. భర్తని కదా. చూడు, కూర్చొని కాళ్ళు పీకుతున్నాయి. కాసేపు పతి సేవ చేసుకో.
తప్పులేదు గాయత్రి. ఆడదానికి పతే ప్రత్యక్ష దైవం కదా. చేసుకో చేసుకో, అర్జెంటుగా పతి సేవ చేసుకో. ఏంటా చూపు? నువ్వు బయట మాత్రమే మహారాణివి, ఇంట్లో నాకు పెళ్ళానివి. అంటే నీ చేత అన్ని సేవలు చేయించుకునే అధికారం నాకుంది. ఏడు బాబు, ఆ అమ్మ పని చేసి అలసిపోయి వస్తే వచ్చి రాగానే కాలు పట్టమంటారేటి? ఏంటేంటి నొప్పులు? ఓస్, కాలు నొప్పులు కాదా? నా సేపు పడినదంటే దెబ్బతో కొట్టుకోవాల్సిందే. నాను పడతాను కదా. అబ్బా అమ్మా! ఏడు బాబు, ఏమాత్రం దానికి అమ్మ అబ్బ అంటారేటి? ఈ నోకాలు మారి చేసినదంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు, అన్ని రకాల నొప్పులు మన ఉదేసినాడు కాదేటి? బాగోరు మా శ్రీకాకుళంలో పాలి అచ్చి వరకు వచ్చిన త్వరగోరికి ఇలాగే నా చేత్తో పట్టు పడితే అయ్యో చంపేశావు కదే. వదిలే వదిలే నూకాలు. అలా ఎలా వదిలిపెడతాను బాబు? ఓసారి మాలిసి మొదలు పెట్టిన తర్వాత మధ్యలో వదిలిపెట్టడం మా వంశంలోనే లేదు. మా అయ్య దగ్గర నన్ను చాలా పట్లు నేర్చుకున్నాను కాదేటి? ఇలా నొక్కితే గిరగ పట్టు అంటారు, ఇలా నొక్కితే కత్తిరి పట్టు అంటారు. ఈ రెండు చేతులు బిగించి ఇలా పట్టే ఉడం పట్టు అంటారు. చచ్చానే. ఊరుకండి బాబు, ఏమాత్రం దానికి కుయ్యో మొర్రె అంటే తమరే మగోలు. ఇంకో పట్టు పట్టమంటారేటి? వద్దు వద్దు వద్దు. ఈ నోకాలంటే ఏటనుకుంటున్నారు బాబు? అబ్బా చచ్చాను బాబు. అబ్బా కృష్ణ, ఏమైంది అలా ఉన్నావేంటి? ఏం లేదు. ఏమీ లేదా? నాతో చెప్పకూడదా? నో, అదేం కాదు. మరైతే చెప్పు. టెన్షన్గా ఉంది, కాదంటే ఏం చేయాలని దిగులుగా ఉంది. కృష్ణ, అవును సౌందర్య, నీకు తెలుసు కదా, మన కంపెనీ ఇప్పుడున్న పొజిషన్లో మార్కెట్లో నిలదొక్కుకోవాలి అంటే ఎక్స్పాన్షన్ చేయాలి, పబ్లిసిటీ చేయాలి. అందుకు లక్షల డబ్బులు కావాలి. అయితే ఆ డబ్బు కోసమే ఓ ఫైనాన్షియర్కి ఫోన్ చేయాలి. ఒప్పుకుంటే ఓకే, కాదంటే ఎలా అని టెన్షన్. భలేవాడివి కృష్ణ. అడుగు ముందుకు వెయ్యక ముందే అడుసులో పడిపోతామేమో అనుకుంటే ఎలా? సౌందర్య, పాతాళ భైరవి సినిమా గుర్తుందా? సాహసం చేయర డింపక అని అనుకో. ప్రొసీడ్. గ్యారంటీగా నీకు ఓకే అనే జవాబు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఎవరు? నమస్తే అండి, నా పేరు కృష్ణ ప్రసాద్. చెప్పండి, ఏం కావాలి? నా కన్స్ట్రక్షన్ కంపెనీకి మిమ్మల్ని ఫైనాన్స్ చేయమని అడుగుదామని. ఫైనాన్సా? ఏమాత్రం ఏంటి? జస్ట్ ఒక 50 లక్షలు చాలు. వాట్? 50 లక్షలా? మీ కంపెనీ పేరు? శ్రీ కృష్ణ కన్స్ట్రక్షన్స్. ఈ మధ్య స్టార్ట్ చేశాను సార్. ఓ, అర్థమైంది. లుక్ మిస్టర్ కృష్ణ, నేను ఇలాంటి చిన్న చిన్న కంపెనీలకు ఫైనాన్స్ చేయను. మినిమం 1 కోటి లేదా ఆ పైన.
అది నా రేంజ్. తెలుసు సార్, కానీ నాకు 50 లక్షలు మాత్రమే చాలు. ఆఫ్టర్ ఆల్ 50 లక్షల ఏ వస్తుందయ్యా దాంతో? సార్, మీలాంటి గొప్పవారికి 50 లక్షలు ఓ గడ్డి పోచుతో సమానం. కానీ నాలాగా స్వయం కృషితో పైకి రావాలనుకునేవాడికి అదే అమృతంతో సమానం, ప్రాణవాయుతో సమానం. చాలా బాగానే మాట్లాడుతున్నావు. సార్, మీరు ఈ హెల్ప్ చేస్తే నా మాటల్ని నేను నిజం చేసి చూపిస్తాను. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. నీ మీద నమ్మకం కుదిరింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ విషయం గురించి మాట్లాడడానికి కనీసం 2-3 రోజులు టైం పడుతుంది. మరి అదేంటి సార్? నేను ఆల్రెడీ అపాయింట్మెంట్స్తో చాలా బిజీగా ఉన్నాను. 2-3 రోజుల తర్వాత ఫోన్ చేయి చెప్తాను. అది కాదు సార్, ఒక్క అరగంట టైం ఇవ్వండి ప్లీజ్. ఆ అరగంటలో నా గురించి మీకు మొత్తం తెలుస్తుంది. చూడు బాబు, ప్లీజ్ సార్, నా మాట కాదనకండి సార్, ప్లీజ్. సరే, అంతగా అడుగుతున్నావు కాబట్టి ఇవాళ సాయంత్రం 4 గంటలకి మా ఆఫీస్కి రా. ఒక్క అరగంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాక లోన్ శాంక్షన్ చేస్తాను. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. మేనేజర్, చెప్పండి సార్. విన్నావుగా, ఇవాళ సాయంత్రం 4 గంటలకు కృష్ణప్రసాద్ అనే వ్యక్తి వస్తాడు. రాగానే నా దగ్గరికి అలాగే సార్. సౌందర్య అలాగే అన్నాడు. నీ మాట నిజమైంది. ఐఎమ్ సో హ్యాపీ. చూసావా కృష్ణ, అనవసరంగా తెగ టెన్షన్ పడ్డావు. దూరం నుంచి చూస్తే అన్ని భయాలే, ఒకసారి ఎంటర్ అయిపోతే అన్ని జయాలే. మాటల్లో నిన్ను మించిన వారు లేరు. ఏమండి, నేను తెలుసు శ్రీమతి గారు, చెప్పండి. ఏంటి అయ్యగారి గొంతు చాలా హుషారుగా వినిపిస్తోంది? హుషారే సూర్య, అవుతుందా లేదని తెగ టెన్షన్ పడ్డాను. ఆ ఫైనాన్షియర్ గారు మనకి 50 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నిజంగానా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సాయంత్రం 4 గంటలకు వాళ్ళ ఆఫీస్కి రమ్మన్నారు. ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయినట్టే. 4ంటికా? మరి 6ంటికి ఫస్ట్ షో సినిమా ప్రోగ్రామ్ అనుకున్నాం కదా. ఓ, డోంట్ వరీ మేడం, ఇవాళ ఫస్ట్ షో సినిమా ప్రోగ్రామ్ పక్కా. హ్యాండ్ ఇవ్వరు కదా? అమ్మో, హ్యాండ్ ఇస్తే నువ్వు ఊరుకుంటావా? చంపేవు. సూర్య, 4 గంటకి ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి అట్నుంచి అటు ఇంటికి వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండు. ఫస్ట్ షో సినిమా ప్రోగ్రామ్, ఆ తర్వాత సిక్కు లేకపోతే సరే. ఫస్ట్ షో సినిమా ప్రోగ్రామా? చూస్తాను. ఫస్ట్ షో సినిమా ప్రోగ్రామ్ సెలబ్రేషన్. వసే సూర్య, జరగదు, జరగనివ్వను. ఓకే ఓకే, అలాగే చేద్దాం. హలో, ఎవరండి? ఫైనాన్సర్ గారి ఆఫీసేనండి? అవును, మీరెవరండి? నా సంగతేం కాదు, ఇవాళ సాయంత్రం 4 గంటకి ఫైనాన్సర్ గారితో కృష్ణప్రసాద్ గారి మీటింగ్ ఉంది కదా. ఉంది. ఉంటే ఆ మీటింగ్కి కృష్ణప్రసాద్ గారు రాలేరండి. ఏంటి, రాలేరా? ఎందుకు? ఎందుకంటే ఇవాళ సాయంత్రం ఆయనకి వాళ్ళ ఆవిడతో ఫస్ట్ షో సినిమా ప్రోగ్రామ్ ఉందంట.
సంగతి మర్చిపోయి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారట. అందుకే డైరెక్ట్గా తను చెప్పలేక నన్ను ఫోన్ చేసి చెప్పమన్నారు. ప్లీజ్ ఇవాళ సాయంత్రం అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయండి. ఫస్ట్ షో ఆయన భార్యామణితో సినిమా ప్రోగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. బోర్డు మీటింగ్లోదేముంది, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా అని చెప్పమన్నారు కృష్ణప్రసాద్ గారు. మేనేజర్ ఎవరు? అలా చెప్పారంట సార్. ఏంటి కాళ్ళ వేళ పడితే అపాయింట్మెంట్ ఇచ్చాను, పెళ్లంతో సినిమా ప్రోగ్రాం కోసం క్యాన్సిల్ చేయమని ఫోన్ చేయిస్తాడా? అంతేకాదు సార్, బోర్డు మీటింగులదేముంది, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సినిమా ప్రోగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పమన్నాడు సార్. వాట్, అంత మాట అన్నాడా? కలుపు, వెంటనే ఆ కృష్ణకి ఫోన్ కలుపు. సార్ రింగ్ అవుతుంది సార్. హలో, ఎవరు? ఏయ్, ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను బతిమాలి సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకుని ఇప్పుడు క్యాన్సిల్ చేయమంటావా? ఎంత ధైర్యం నీకు? సార్ మీరా? అవును, నేనే. ఏమనుకుంటున్నావు నువ్వు? బిజినెస్ అంటే సార్ ఏమంటున్నారు మీరు? నేననడం కాదయ్యా, నువ్వన్నావే బోర్డు మీటింగు అని. ఏంటి దాని అర్థం ఏంటి? నేనా సార్? షడప్! నీలాంటి అన్డిజర్వింగ్ ఫెలోకి అపాయింట్మెంట్ ఇవ్వడం నాది తప్పు. క్యాన్సిల్, మొత్తం క్యాన్సిల్. ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యి. సార్ సార్ హలో మేనేజర్, ఇంకోసారి ఈ కృష్ణప్రసాద్ ఫైనాన్స్ కోసం వస్తే వాచ్మెన్ కి చెప్పి మెడబట్టి బయటికి గెంటించు. బోర్డు మీటింగ్ అంటాడా? బోర్డు మీటింగ్. ఎన్ని గుండెలు వాడికి, చూస్తా వాడి సంగతి. కృష్ణ ఏమైంది? ఆ ఫైనాన్షియర్ ఫోన్ చేశాడు. ఎందుకు? ఏమో, నన్ను మాట్లాడనివ్వకుండా ఫైర్ అయ్యాడు. సాయంత్రం మీటింగ్ క్యాన్సిల్ అంటున్నాడు. ఓ మై గాడ్, నిజంగానా? ఆ, తప్పంతా నాదే అయినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. సారీ కృష్ణ, బ్యాడ్ లక్, రియల్లీ బ్యాడ్ లక్. ఓసే సూర్య, ఫస్ట్ షో సినిమా ప్రోగ్రామ్ సుఖపడిపోదామని. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే డ్రైవర్, నేను గుళ్ళోకి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదాసు
పేరు గోత్రం చెప్పండి అమ్మా. కృష్ణప్రసాద్ సూర్యతేజ, పైడిపాల గోత్రం. అలాగే. ఉమ్. పైడిపాల గోత్రోద్భవస్య సూర్యతేజానామధేస్య కృష్ణప్రసాదనామధేస్య భవానీ శంకర దేవత అష్టోత్తరామార్జనం కరిష్యే. ఓం శివాయ నమః, శివలింగాయ నమః, ఓం భవాయ నమః, భవలింగాయ నమః, ఓం సర్వాయ నమః. భక్తితో నిన్ను నమ్మి కొలిస్తే కోరిన కోరికల్ని తీర్చే కొంగు బంగారానివి అంటారు. మా ఇలవెల్పువి నువ్వే. నేను కోరుకున్న భర్తను నాకు ప్రసాదించావు. ఇవాళ ఆయన ఎంతో ముఖ్యమైన ఒక ఫైనాన్సర్ గారిని కలవబోతున్నారట. ఫోన్ చేస్తే ఎంతో టెన్షన్గా ఉంది సూర్య అన్నారు. ఆ ఒక్క మాటతోనే నాకు అర్థమైంది ఆ ఫైనాన్సర్ గారి సహాయం ఆయనకెంత అవసరమో. అందుకే ఈ పుట్టినరోజు నాడు నా కోసం ఏమీ కోరుకోవడం లేదు. దయచేసి కరుణించి ఆయన ఆశని మాత్రం తీరేలా చూడు.